ఒక డెడికేటెడ్ టైంని మనము పెట్టుకుని దేవుని యొక్క పుట్టుకను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునుట ఎంతైనా ఆశీర్వాదకరము. గనుక దైవ సేవకులమైన మాకు నిజంగా దేవుడిచ్చిన ఈ ఆధిక్యత ఎంతో ఉన్నతమైనది. గనుక ఈ లోకములో ఎన్నో ప్రకటించవచ్చు, కానీ ఆయన వాక్యమును ప్రకటించే ఒక గొప్ప ధన్యతను, భాగ్యమును దేవుడు మాకు అనుగ్రహించాడు. కనుక ఎల్లవేళలా నేను నిజంగా దేవునికి రుణస్థుడనే, కనుక మేము రుణస్థులమే. కనుక దేవుడు నిజంగా ఈ రీతిగా మనల్ని అనేకమైన విధాలుగా ఈ యొక్క మాసములో మనల్ని వాడుకోవాలని మా యొక్క ప్రార్థన ఉంటా ఉన్నది. కనుక సాధారణంగా ఒకవేళ సంవత్సరం పొడుగున ఒకవేళ యేసుక్రీస్తు గురించి మాట్లాడితే బహుశా ఎందుకులే అన్నట్టుగా ఆలోచన ఉంటుంది. అదే రీతిగా వ్యతిరేకతకు ఎక్కువ తావు ఉంటుంది. కానీ ఈ క్రిస్మస్ మాసం ఏంటంటే అన్ని దారులు మనకు తెరవబడ్డాయి కదా. ఇప్పుడు స్వేచ్ఛగా నిజంగా క్రీస్తుని గురించి మనం ప్రకటించే కాలము, ప్రకటించే సమయం ఇది. కనుక మనము ఈ యొక్క సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఎక్కడైనా కూడా మీరు ఎవరితోనైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రభు ప్రేమను గురించి మాట్లాడండి. ప్రభు ఏ రీతిగా మీ జీవితాలను ఆయన బాగు చేశాడో, ఆయన ఏ రీతిగా మిమ్మల్ని రక్షించాడో, ఆ యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించగలిగితే దేవుడు ఎంతగానో నిజంగా మహిమపరచబడతా ఉంటాడు కదా. బహిరంగ సువార్త సభలు ఒకవేళ ఇప్పుడు కష్టమేమో, కానీ ఒకవేళ 1-on-1 మనకు తెలిసిన వారికి క్రీస్తు ప్రేమను పరిచయం చేయడానికి ఇంకా ఆ సమయము అనుకూలమైనదే. కనుక ఈ సమయాన్ని సంఘముగా మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని మా యొక్క ప్రార్థన. మనం ఏ కార్యక్రమం చేసినా ఇది మన గొప్పతనాన్ని చాటుకునే సమయం కాదు. మనం ఎంత ఉన్నతమైన వారమో, మన సంఘం ఎంత ఉన్నతమైనదో చాటుకునే సమయం కాదు, కానీ క్రీస్తును చాటే సమయము. క్రీస్తులో ఉన్న రక్షణ భాగ్యము ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ ఎంత శాశ్వతమైనదో, ఆయన ప్రేమ ఏ రీతిగా ఒక పాపిని మార్చగలదో, వారికి ఒక భవిష్యత్తుని ఇవ్వగలదో, వీటిని ఒకవేళ మనము చేసే ప్రతి కార్యక్రమాలలో ఉంచుకోగలిగితే చాలా మంచిది అని దైవ సేవకులంగా మా యొక్క ప్రార్థన. ఎందుకంటే ఈ మాసంలో మనము ఈ పండుగ వాతావరణం వస్తూ ఉంటుంది, అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కానీ ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే బర్త్డే సెలబ్రేట్ చేసుకొని చివరికి బర్త్డే బాయ్ని మర్చిపోయినట్టు ఉంటా ఉంటుంది. కనుక ఈ యొక్క మాసంలో ఎవరు ప్రాముఖ్యం అంటే క్రిస్మస్ తాత ఏమి ప్రాముఖ్యం కాదు కదా, శాంటాక్లాస్ ఏమైనా ప్రాముఖ్యమా కాదు. ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తూ ఉన్నది, ఇది ప్రాముఖ్యము కాదు. ఒకవేళ ఇంకా అనేకములు మన ఇళ్ళల్లో ఎన్నో పెట్టుకుంటా ఉంటాం, అవి ఏమి ప్రాముఖ్యం కాదు. ఒకటే ప్రాముఖ్యం, యేసుక్రీస్తులో ఉన్న ఆ రక్షణ ప్రాముఖ్యమైనది. క్రీస్తు ప్రాముఖ్యమైన వాడు. ఆయనకు ఒకవేళ నేను స్థానం ఇవ్వగలిగితే, ఆయనను ప్రకటించగలిగితే, దానికి మించిన ధన్యత మన జీవితంలో లేదు. గనుక ఈ యొక్క మాసం అంతా కూడా ఇది సువార్త ప్రకటించడము, రక్షణ గురించి మాట్లాడము, సేవకుల పని, పెద్దల పని అని ఒకవేళ మనము పక్కన పెట్టకుండా మన నోర్లు తెరిచి ప్రభు ప్రేమ గురించి మనం వివరించడానికి సమయము మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన ఉంటా ఉన్నది. ఈ స్థలమందు చేయబడు ప్రతి కార్యక్రమంలో, ప్రతి పనిలో ప్రభు నామము మహిమపరచబడాలి. అక్కడ అనేకులు ఒకవేళ మీరు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అనేక సార్లు మీరు వస్తూ ఉన్నారు. కనుక ఈసారి మీరేం చేయాలంటే ప్రతి క్రిస్మస్ ప్రోగ్రాంకి ఖచ్చితంగా ఒక అన్యులను మీరు తీసుకురావాలి కదా. మనకు క్రిస్మస్ అంటే తెలుసు కదా, ఎన్నోసార్లు మనం వింటా ఉన్నాం క్రిస్మస్ గురించి. కనుక ఇదే సంఘంలో ఎన్నోసార్లు క్రిస్మస్ నాటికలు మనం చేస్తూ ఉన్నాము. అవన్నీ కూడా మనకు తెలిసినవే. వాటిని జ్ఞాపకం చేసుకోవడం మంచిది, పరిచయం చేయడం కూడా అంతకంటే ప్రాముఖ్యము. కనుక ఒకవేళ ఉమెన్స్ క్రిస్మస్ అయినా, టీన్స్ క్రిస్మస్ అయినా, యూత్ క్రిస్మస్ అయినా, ఏ క్రిస్మస్ అయినా కూడా మీకు వీలైనంతగా ఒకవేళ మీకు అన్య స్నేహితులు ఉన్నట్లయితే వారిని మీరు ఆహ్వానించవలసిందిగా ప్రార్థన పూర్వకంగా మేము కోరుతా ఉన్నాం. కనుక మా ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా క్రీస్తు మహిమపరచబడాలి, ఆయన రక్షణ సువార్త అనేకులకు అందించబడాలి. దానికి మించిన ఉద్దేశ్యము నిజంగా అది అంతా కూడా ఈ లోక సంబంధమైన ఉద్దేశాలే. కానీ ప్రభు ఈ ఉద్దేశాల చేత మనల్ని నడిపించాలని మా యొక్క ప్రార్థన ప్రయాస అయి ఉంటా ఉన్నది. కనుక యెషయా గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనములో మనకు ఒక చక్కని మాట కనిపిస్తూ ఉన్నది. ఆయన అంటున్న మాట ఏంటంటే, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు.
నిజంగా యెషయా గ్రంథము ఎంతో ఎంతో నిజంగా చాలా ప్రాముఖ్యమైన గ్రంథం. ఈ గ్రంథములో యేసుక్రీస్తు పుట్టుక గురించి, యేసుక్రీస్తు జీవితము గురించి, యేసుక్రీస్తు పరిచర్య గురించి, యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన జరిగించిన రక్షణ కార్యము గురించి, ఆయన శ్రమలను గురించి, ఆయన రెండవ రాకడ గురించి కూడా, ఈ యొక్క ఒకవేళ రెండవ రాకడ తర్వాత జరిగే ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన నిత్యత్వం గురించి కూడా యెషయా గ్రంథములో చాలా విషయాలు విశదపరిచి యెషయా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యెషయా గ్రంథమును మనం చదివినప్పుడల్లా నిజంగా దేవునికి మనం ఎంతగానో వందనాలు చెల్లించాలి. పాత నిబంధన క్రైస్తవులకు లేక పాత నిబంధన విశ్వాసులకు ఇది ఒక గని వంటిది. ఎందుకంటే ఇందులో క్రీస్తు లేక మెస్సియాను గురించి అనేకమైన ప్రవచనాలు ఉండడము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యెషయా గ్రంథము 39 అధ్యాయాల వరకు, ఈ బైబిల్ గ్రంథంలో ఈ 39 అధ్యాయాల వరకు యెషయా ఏం మాట్లాడుతూ ఉంటాడంటే ఆయన జడ్జిమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఆ దేవుడు ఏ రీతిగా పాపమును ఆయన ఖండిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా పాపాన్ని శిక్షిస్తూ ఉన్నాడు, ఏ రీతిగా తన ప్రజలను, అన్యజనులను, అనేకులను ఆయన క్రమశిక్షణలో నడిపిస్తూ ఉన్నాడో ఈ 39 అధ్యాయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. కనుక 40 నుండి 66 అధ్యాయాలు ఈ 2 భాగాలే. ఈ రెండవ భాగంలో యేసుక్రీస్తులో ఉన్న నిరీక్షణ ఎటువంటిది, యేసుక్రీస్తులో లేక రాబోయే మెస్సయలో ఉన్న ఒక నిరీక్షణ, రక్షణ ఎటువంటిది, ఎంత ఉన్నతమైనదో ఆయన ఎంతో విశదముగా ఆయన వివరిస్తూ ఉన్నాడు. కనుక అందుకే ఈ 40వ అధ్యాయము ఏంటంటే ఇదొక డివైడింగ్ పాయింట్ అనేటిగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే 40వ అధ్యాయము మొదటి వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. అంటే ఇంతకాలము కఠినముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకాలము ఆ ప్రజలకు ఏ రీతిగా శిక్ష రాబోతా ఉన్నదో, ఏ రీతిగా ఆ ప్రజలను ఒకవేళ దేవుడు ఖండిస్తూ ఉన్నాడో, దేవుడు క్రమశిక్షణ నడిపిస్తూ ఉన్నాడో అవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఇప్పటి నుండి ఆయన అంటున్న మాట ఏంటంటే, నా ప్రజలతో దయతో ప్రేమగా మాట్లాడి ఓదార్చండి వారిని అని చెప్తా ఉన్నాడు. చెప్పి ఎందుకు అనంటే, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడెను అన్న మాట చూస్తాను. ఎందుకంటే ఒక మెస్సియా రాబోతా ఉన్నాడు, ఆ రక్షకుడు రాబోతా ఉన్నాడు. ఆ రక్షకుని ఒకవేళ రాకతో వారి జీవితాలన్నీ కూడా మార్చబడుతూ ఉన్నాయి, వారి దుఃఖ దినములన్నీ కూడా సమాప్తము చేయబడుతూ ఉన్నాయి, వారి దోష రుణమంతా కూడా తీర్చబడుతూ ఉన్నది. గనుక నా బిడ్డలతో మీరు ప్రేమతో మాట్లాడుడి అని ఆయన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క 40వ అధ్యాయంలో కొద్ది నిమిషాలు మనము దేవుడు ఎటువంటి వాడు, ఏ రీతిగా ఈ మెస్సియా ఈ లోకంలోనికి వచ్చిన ఆ మెస్సియా ఎటువంటి వాడు అన్న మాటలు మనము కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క యెషయా గ్రంథములో మెస్సియా ఎటువంటి వాడో, ఆయన ఎటువంటి పరిచర్యను ఆయన చేయగలడో, చేశాడో నిజంగా అనేక అధ్యాయాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఒక 42వ అధ్యాయంలో కూడా దేవుని సేవకుడైన ఆ మెస్సియా, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా ఉండబోతా ఉన్నాడో, ఆయన స్వభావం ఎటువంటిది అని కూడా ఇక్కడ రాయబడుతూ ఉన్నది, ఆయన పరిచర్య ఏ రీతిగా ఉండబోతా ఉన్నది అని రాయబడుతూ ఉన్నది. కనుక యేసుక్రీస్తు రాకలో దేవుడు ఎంతో మార్పును ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. ఆయన రాకలో ఎంతో నిరీక్షణను తన ప్రజలకు ఆయన ఇచ్చుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఇంతకాలము వారు అన్య దేశస్థుల కింద వారు ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నారు, నిరీక్షణ లేని వారుగా ఉంటా ఉన్నారు. కష్టములో, నష్టములో, ఇరుకులో, ఇబ్బందిలో వారు పాపము చేసినప్పుడు దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాడు, అక్కడ శ్రమలు అనుభవించారు. వారు మరలా పాపం చేసినప్పుడు బబులోనికి పంపించాడు, అక్కడ శ్రమలు అనుభవించారు. ఇశ్రాయేలు జనాంగం పాపం చేసినప్పుడు మరలా దేవుడు వారిని అసిరియా దేశానికి పంపించాడు, అక్కడ కూడా వారు శ్రమను అనుభవించారు. కానీ ఇక్కడ ఒక నిరీక్షణ కలిగిన మాట చెప్తా ఉన్నాడు. ఆ మాట ఏంటంటే మెస్సియా రాబోతా ఉన్నాడు. 5వ వచనంలో అదేమంటున్నాడు కదా, యెహోవా మహిమ బయలుపరచబడును అనగా యేసుక్రీస్తు రాబోతా ఉన్నాడు. యేసుక్రీస్తు మెస్సియాగా ఈ లోకంలోనికి ఆయన రాబోతా ఉన్నాడు. సర్వ శరీరులు ఆయనను చూచెదరు అన్న మాట మనం చూస్తున్నాం. కనుక ఆ రక్షణను ఈ లోకంలోనికి పంపించుటకు, యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించుటకు దేవుడు ఎంతగా సంతోషిస్తా ఉన్నాడంటే, ఈయన రాకను బట్టి నా ప్రజలు ఓదార్చబడతారు, ఈయన రాకను బట్టి నా ప్రజల భవిష్యత్తు మారుతా ఉన్నది, ఈయన రాకను బట్టి వారి జీవితాలు బాగుపరచబడతాయని నిరీక్షణతో
దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి ఆయన పంపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చాడు అన్న మాట మొట్టమొదటిగా ఈ మాటల్లో మనం గమనించగలిగితే, ఆయన తన ప్రజలను ఆదరించుటకు, ఓదార్చుటకు ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. ఒకవేళ విశ్వాసులముగా మనం కేవలము మన ప్రియులను కోల్పోయిన సమయంలోనే మనకు ఓదార్పు అవసరము అన్న ఆలోచన మనకు ఉంటా ఉన్నది. కానీ విశ్వాసులముగా, దేవుని బిడ్డలముగా అనేకమైన విషయాలలో ఈ దినము నీవు నేను ఆదరించబడాలి, నీవు నేను ఓదార్చబడాలి. ఎందుకంటే ఈ లోకము ఎలా తయారైపోయిందంటే, నిజంగా మనము బాగా ఉండడానికి అనేకులు వారు నష్టపోయినా పర్వాలేదన్నట్టుగా ఈ లోకము ఆ మార్గము, ఆ ప్రిన్సిపల్ని బట్టి నడుస్తూ ఉన్నది. స్వార్థము పెరిగిపోతా ఉన్నది, ఒకవేళ పాపము పెరిగిపోతా ఉన్నది, ఒకవేళ ద్వేషము, కలహములు, ఇవన్నీ కూడా ఒకవేళ పెరుగుతున్న ఈ సమయంలో ఆయన కొరకు నీవు ఈ లోకంలో ఉండాలంటే నీకు ఆదరణ అవసరము, దినదినము ఆయన సన్నిధి అవసరము, దినదినము ఒకవేళ ఆ ఓదార్పును నేను దేవుని సన్నిధిలో నుండి, దేవుని వాక్యం నుండి, ఆ పరిశుద్ధాత్మ దేవుని నుండి నీవు నేను పొందుకోలేకపోతే ఈ లోకంలో నీవు నేను యోగ్యముగా జీవించలేం. కనుక అందుకే ఆదరణ లేక ఉన్నదానా అని యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నీలాంఛనముల చేత నీ కోట కొమ్మలని కడతానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలకు ఆదరణ అవసరము. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు అక్కడ నిజంగా దేవుని మందిరము లేదు, ఆ దేవుని పేరట వారు పరిచర్య చేసే యాజకులు లేరు, ఏది లేదు. సమస్తానికి వారు దూరముగా ఉంటా ఉన్నారు, సమస్తానికి దూరంగా దేవుని నుండి డిటాచ్ అయినట్టుగా వారు ఉంటా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారితో అంటున్న మాట ఏంటంటే, నా ప్రజలను ఓదార్చే సమయము వచ్చింది, నా ప్రజలను ఆదరించే సమయం వచ్చిందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక ఈ దినం యేసుక్రీస్తు ఆయన వచ్చే ఆ కాలంలో నిజంగా ఆ ఇశ్రాయేలు జనాంగం కూడా రోమా అనే ఆ బహిష్టమైన ఆ కాడి కింద ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఉంటా ఉన్నది. వారు స్వేచ్ఛగా ఏది చేయడానికి లేదు, వారు స్వేచ్ఛగా ఆరాధించడానికి లేదు. వారు పన్నులు కట్టేటప్పుడు ఒక భారీ పన్నులు వారి మీద విధించబడతా ఉన్నాయి. వారు ఏది చేసినా కూడా బానిసలుగా, వారి స్వంత దేశంలో వారే బానిసలుగా ఉంటా ఉన్నారు. ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు, అసిరియా దేశంలో బానిసలుగా ఉన్నారు, బబులోనులో బానిసలుగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు కాలము వచ్చేసరికి వారు ఇశ్రాయేల్లోనే బానిసలుగా ఉన్నారు. ఈ దినము సంఘములో ఉంటూ దేవుని పేరట ఒకవేళ దేవుని నామం పలికే అనేకులు కూడా అనేకమైన వాటి కింద ఇంకా బానిసలుగానే ఉంటా ఉన్నారు, పాపానికి బానిసలుగా ఉంటా ఉన్నారు. ఒకవేళ ఈ లోకంలో అనేకమైన వ్యసనములకు బానిసలుగా ఉంటా ఉన్నారు. ఈ లోకంలో అనేకమైన వాటికి వారి జీవితాన్ని అప్పగించి ఆ కాడి కిందికి వారు వెళ్ళిపోతా ఉన్నారు. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక క్రిస్మస్ మాసంలో, ఇక దినము దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, నీవు ఓదార్చబడే సమయం వచ్చింది, నీవు విడుదల పొందే ఆ సమయం వచ్చింది, నీవు కొన్నిటికి స్వస్తి చెప్పే ఆ సమయం వచ్చింది, నీవు కొన్నిటికి నీ జీవితంలో నీవు ఒక సరైన నిర్ణయం తీసుకునే సమయం వచ్చింది. ఇంకా లోకమా, ఇంకా యేసుక్రీస్తు ప్రభువా? అనేక సార్లు లోకము క్రీస్తు అని అటు ఇటు కొట్టు మిట్టాడుతూ విశ్వాస జీవితాన్ని కొనసాగించే క్రైస్తవులు చాలా మంది ఉంటా ఉన్నారు. కానీ ఈ యొక్క క్రిస్మస్ మాసములో ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, మీరు ఆదరించబడాలంటే, ఓదార్చబడాలంటే ఖచ్చితంగా దానిని, ఈ లోకమును మనము ఛేదించుకొని దేవుని కొరకు, దేవుని కాడి కిందికి రావాల్సిన సమయము వచ్చింది అన్నమాట మీరు గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను కదా. ఒకవేళ ఒక కాడి కింద ఉన్నప్పుడు మన ఇష్టానుసారంగా ఒకవేళ మనం జీవించలేము, ఆ దాని కింద ఆ పాపానికి బానిస అయిపోతూ ఉంటాం, ఒకవేళ ఆ శాపానికి బానిస అయిపోతూ ఉంటాం. కనుక మనం ఎంతగా దేవుని కొరకు జీవించాలని ప్రయత్నం చేసినా కూడా అనేక సార్లు ఈ పాపపు స్వభావానికి మనం ఇచ్చే అవకాశం బట్టి మరలా ఆ కాడి కిందికి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే ప్రభు ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, ఇక మీ యుద్ధ కాలము సమాప్తమాయను. మిమ్మల్ని ఆదరించే దేవుడు ఒకడు ఉన్నాడు, మిమ్మల్ని ఆ క్లచెస్ నుండి, ఆ యొక్క బంధకముల నుండి బయటికి తీసుకురాగల సమర్థుడు ఒకడున్నాడు. ఆయనే నా ప్రియ కుమారుడు, ఆయన ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. మన కాలంలో అయితే ఆయన వచ్చాడు, ఈ దిన నిన్ను నన్ను ఆయన విడుదల కలిగించుటకు వచ్చాడు. నీకు నాకు ఒకవేళ ఆ రక్షణను మరలా జ్ఞాపకం చేయుటకు వచ్చాడు. నీకు నాకు ఆ బంధకం నుండి బయటికి రాగలుటకు, శక్తిని చేకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు అన్నమాట నేను గమనించాలి. అందుకే యెషయా అంటా ఉన్నాడు, ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను. తర్వాత ఆమె దోష రుణము తీర్చబడెను,
దోషరమును తీర్చబడును అన్నమాట మనం చూస్తాం. అందుకే 3వ వచనం నుండి కింది వచనంలో ఒకవేళ మనం చూసినట్లయితే అక్కడ ఏ రీతిగా తన ప్రజలను దేవుడు ఆదరించాలని, ఏ రీతిగా వారిని ఓదార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంటే, ఒకవేళ 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయడి, ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలను, వంకరవి చక్కగాను కరికైనవి సమముగాను ఉండవలను. అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడుతుంది. దేవుని మహిమ బయలుపరచబడాలంటే వంకరవి వంకరగా ఉంటే సరిపోదు, ఇంకా ఎత్తువి ఎత్తుగానే ఉంటే సరిపోదు, ఇంకా లోతుగా ఉన్నది ఆ లోతుగానే కదా. చాలాసార్లు మనకున్న ఒక గొప్ప రోగము ఏంటంటే, మనకున్న ఆలోచన ఏంటంటే ఇది పితరుల సాంప్రదాయము. ఏ పితరుల సాంప్రదాయమైనా దేవుని వాక్యము కింద అది సరి తూగదు అన్నమాట మనం గమనించాలి. ఏది మనం వెంబడించాలి, ఏది మనం ఆచరించాలంటే దేవుని వాక్యము ఏది చెబితే అది ఆచరించాలి. అంతకు మించి దేర్ ఇస్ నో క్వశ్చన్ అబౌట్ దాట్. మన పితరులు వారు తప్పు చేస్తే అది లోతుగానే ఉన్నది, కొన్ని సంవత్సరాల నుంచి ఆ లోతులోనే ఇంకా నువ్వు దిగిపోవడానికి అవసరం లేదు. దాన్ని ఎత్తు చేయాల్సిన సమయము వచ్చింది, దాన్ని పూడ్చి వేయాల్సిన సమయం వచ్చింది, ఆ వంకరగా ఉన్న దానిని నువ్వు సరి చేయాల్సిన సమయం వచ్చింది. ఇంతకాలము అయ్యో పాస్టర్ గారు ఏంది ఇప్పుడు మీకు కనీసం ఒక 50 సంవత్సరాలు కూడా లేవు, ఇప్పుడు వచ్చి ఈ మాటలు చెప్తా ఉన్నారు. మా పితరులు ఎంతో కాలం నుండి చేస్తూ ఉన్నారు. నేను లేకపోవచ్చు 50 సంవత్సరాల నుండి, కానీ వాక్యము ఆది నుండి ఉంటా ఉన్నది. ఆ వాక్యము చెబుతున్న మాట ఏంటంటే, వంకరవి వంకరగా ఉండడానికి వీలు లేదు, ఎత్తువి ఇంకా అంత ఎత్తున ఉండాల్సిన వీలు లేదు, ఆ లోతులో ఉన్నవి ఇంకా ఆ లోతులో ఉండాల్సిన వీలు లేదు. యేసుక్రీస్తు వచ్చి ఆయన మన సంఘములో మహిమపరచబడాలంటే మార్గము సిద్ధపరచబడాలి, మన హృదయాలు దున్నబడాలి, మన హృదయాలలో సమస్తమును అది సమభూమిగా చేయబడాలి. సమభూమిగా చేయబడకపోతే ఆయన రాకకు నిజంగా మనము ఒక అడ్డు బండగా ఉంటున్న వారమే అన్నమాట మనం గమనించుకోవాలి. అందుకే ఇదే మాటలు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన లూకాసు వార్తలో మాట్లాడుతున్నాడు. ఒక మాట చూసామా, లూకాసు వార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మ ఇచ్చి యోహాను ఈ మాటలు ఇదే యెషయా గ్రంథంలో చెప్పబడిన మాటలు ఆయన జ్ఞాపకం చేసి ప్రజలకు ఆయన బోధిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు ఈ రీతిగా బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటా ఉన్నాడు. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశమంతటా ప్రకటించుండను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలో సరాలము చేయడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవిగాను కరుకు మార్గములు నున్నవిగాను సకల శరీరులు దేవుని రక్షణ ఆ సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయించిన ఒక నిశ్శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యము గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగాను. ఎక్కడ రాయబడ్డదంటే ఇదే 40వ అధ్యాయంలో. బాప్తిస్మ ఇచ్చి యోహాను అదే ప్రకటన చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వచ్చాడమ్మా, ఇంకా మీ జీవితాలలో ఉన్న ప్రతిదీ ఏం చేయబడాలి, సరళము చేయబడాలి అని ఒకవేళ మనం గమనించినట్లయితే దాని యొక్క అర్థం ఏంటిది? మరి ఏమి సరళము చేయబడాలి, లేక ఏది పల్లముగా ఉన్నది అది పూడ్చబడాలి, ఏ కొండ అది ఒకవేళ పల్లముగా చేయబడాలి అని అంటే కింది మాటలో మనం గమనిస్తే 7వ వచనంలో ఈ మాటలు విన్న అనేకులలో ఒక చిన్న ప్రశ్న. ఆ బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏం మాట్లాడుతున్నాడో వారికి అర్థం కావాలి. అందుకే ప్రశ్న అడుగుతాను చూడండి. 7వ వచనంలో అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటా ఉన్నాడు. 10వ వచనం చూడండి. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వారికి ఇయ్యవలను, ఆహారము గలవాడును అలాగనే చేయవలనని వారితో చెప్తా ఉన్నాడు. అంటే దేవుడు ఈ ప్రజల నుండి ఏమి కోరుతా ఉన్నాడు, ఏమి ఎత్తుగా ఉన్నది అని అంటే, వారి కొరకు జీవించడంలోనే వారు జీవిస్తూ ఉన్నారు. నాది నాకు, నాది నాకు, నాది నాకు, ఇవన్నీ కూడా వీటిలోనే
వారి ఆ స్వంత స్వభావంలోనే వారు జీవిస్తున్న ఆ సమయంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆశీర్వదింపబడిన కొలది అనేకులకు మీరు దీవెనకరంగా ఉండాలి, మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. జనులారా, మీరు కృతజ్ఞత కలిగి ఉండాలి. అనేకులు ఇంకా బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారు, వారికి మీరు ఒక చేయుతను ఇచ్చే బిడ్డలుగా ఉండాలి. 2 అంగీలు కలవారు అంగీ లేని వారికి ఇవ్వాలి అని అక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. సంగమా, అనేకమైన విషయాలలో మనము సంపూర్ణంగా ఉంటా ఉన్నాము గనుక ఈ సంపూర్ణత అనేకులకు లేదు, ఈ యొక్క ఆధిక్యత అనేకులకు లేదు. కనుక ఒకవేళ నింపబడిన నీవు నేను అదే బిందెలో ఎన్ని నీళ్లు పోసినా కూడా అది ఎంత కంటైన్ చేయగలుగుతుందో, ఎంత అది ఉంచుకోగలుగుతుందో అంతనే అందులో ఉంటా ఉంటుంది. ఎన్ని నీళ్లు పోసినా కూడా బయటికి పొర్లి పారుతూ ఉన్నది. మన జీవితాలు పొర్లి పారుతూ ఉన్నాయి, ఆశీర్వాదాలు పొర్లి పారుతూ ఉన్నాయి. అనేకమైన విషయాలలో మనము సంపూర్ణంగానే ఉంటా ఉన్నాము. ఇంకా ఈ ఆధిక్యత లేని వారు చాలా మంది ఉంటా ఉన్నారు, ఈ యొక్క ధన్యత లేని వారు చాలా మంది ఉంటా ఉన్నారు. సంగమా, వారి గురించి నీ ఆలోచన ఏమై ఉన్నది, నీ ప్రయత్నం ఏమై ఉన్నది అని ప్రభు అడుగుతా ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్ దినాల్లో నేను ఏ రీతిగా అయితే మీ గురించి ఆలోచన చేశాను కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ సింహాసనం మీద ఉంటా ఉన్నాడు, ఆయన పరలోక రాజ్యంలో ఉంటా ఉన్నాడు. ఆయనకు ఏది కూడా తక్కువ లేదు, తక్కువ ఉండదు కూడా. అటువంటి సమయంలో బలహీనముగా ఉన్న నన్ను ఆయన జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంటే, నీ కొరకు నా కొరకు సమస్తమును విడిచిపెట్టి ఆయన ఏం చేశాడు, ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. కనుక ఈ దినము దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను అనేకమైన విషయాల్లో సంపూర్ణంగా ఉంటా ఉన్నాము. గనుక ఈ జనులు అడుగుతా ఉన్నారు, బాప్తిస్మ యోహానా మాకు చెప్పు, మేమేం చేయాలన్నప్పుడు 2 అంగీలు ఉన్నాయి కదా, ఒక అంగి నీ యొక్క సహోదరునికి నువ్వు ఇయ్యి అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు ఒక సహోదరునికి నేను సహాయకరంగా ఉండగలనంటే వారిని ప్రేమించినప్పుడే కదా, వారిని ప్రేమించినప్పుడే. కనుక ఈ దినము ఒకవేళ మనము ఖచ్చితంగా ఈ మాట చెప్పగలమా, నేను నా సంఘంలో ఉన్న ప్రతి సహోదరుని నేను ప్రేమిస్తా ఉన్నాను అని ఎంతమంది చెప్పగలరు? చెప్పలేరా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒకవేళ దేవుడు అదే కోరుతా ఉన్నాడు, దేవునికి ఏమి కావాలి? ఏ కార్యక్రమం ఉన్నతముగా చేసామో అది కావాలా దేవునికి? ఎంత డబ్బు ఖర్చు పెట్టామా దేవునికి కావాలా? లేకుంటే ఎంత ఇన్వెస్ట్ చేసామా, ఎంతమందిని పిలిచామా, ఎంత వైభవంగా చేసామా? దేవుడు అవన్నీ కూడా పట్టించుకోడు. ఆయనకు కావాల్సింది ఒకటే, నీ సహోదరుని గురించి నీ ఆలోచన ఏమై ఉన్నది? వారిని నువ్వు ప్రేమిస్తా ఉన్నావా? నీకు దేవుడు ఎంతో ఉన్నతమైన జీవితాన్ని ఇచ్చాడు, నీ గురించి నీవు ఆలోచన చేసుకోవడము, నీ కుటుంబం గురించి ఆలోచన చేసుకోవడము, నీ వర్గము గురించి ఆలోచన చేసుకోవడము, నీ వారి గురించి ఆలోచన చేసుకోవడము. ఇక నుండి ఏం చేయాలంటే బంద్ పెట్టాలి, ఇక నుండి ఒక ఫుల్ స్టాప్ తీసుకురావాలి వీటన్నిటికీ కూడా. నీవేం చేయాలంటే సంఘము, ఇది ఒక కుటుంబము, మనమందరము కూడా ఏక కుటుంబము. అందుకే ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన అంటున్న మాట ఏంటంటే, 2 కుటుంబాలు ఉన్న, యూదా ఉన్నది, ఇశ్రాయేల్ ఉన్నది. ఆయన ఆశ ఏంటంటే ఈ 2 కుటుంబాలుగా ఉండడము ఆయన యొక్క ఆశ కాదు, కానీ ఈ 2 కుటుంబాలు ఏక కుటుంబంగా చేయబడము ఆయన యొక్క ఆశ. ఒకవేళ ఏక కుటుంబముగా చేయబడకుండా నీవు ఎంత ఉన్నతముగా ఈ లోకంలో నీవు ఆయన కొరకు ఎన్ని కార్యక్రమాలు చేయనిగాక, ఏమన్నా చేయనిగాక, దేవునికి ఎటువంటి మహిమ ఉండదు. ప్రభు అంటున్న మాట ఏంటంటే, అక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహానాను అడుగుతాను, ప్రభు యోహానా మేమేం చేయాలంటే, నీ సహోదరుని గురించి నువ్వు ఆలోచన చేయి, నీ సహోదరుని గురించి నువ్వు ఆలోచన చేయి. ప్రభు నీ గురించి ఎంతగా ఆలోచన చేశాడు, ప్రభు ఎంతగా నిన్ను ప్రేమించాడు. ఇందాక మనం పాడుకున్నాం కదా, ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని. అంత ఉన్నతమైన ప్రేమతో ప్రేమించిన ఆ ప్రభు, ఆ ప్రేమను పొందుకున్న నీవు నేను అదే ప్రేమతో నీ సహోదరుని ప్రేమించకపోతే దేవునికి ఏం సంతోషం ఉంటుంది? అదే ప్రేమతో నీ సహోదరుని నువ్వు అంగీకరించకపోతే ఆయనకి ఏమి సంతోషం ఉంటుంది? ఏమి సంతోషం ఉండదు. అందుకే ఆ జనులతో చెప్తా ఉన్నాడు, 2 ఉన్నాయా, ఇంకొక వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చేయి. అక్కడ జనసమూహం మాత్రమే కాదు, సుంకర్లు ఉన్నారు. 12వ వచనంలో లూకా సువార్త 3:12 సుంకరులను బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అతను అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దని వారితో చెప్పెను అంటా ఉన్నాడు. సుంకరులకు ఒక పని అప్పగించబడ్డది. ఆ పని ఏంటంటే, వారు వెళ్ళి పన్నులు వసూలు చేయాలి. కనుక ఈ పన్నులు వసూలు చేసే ఆ క్రమంలో ఒకవేళ గవర్నమెంట్, రోమా ప్రభుత్వము ఒక పన్ను విధిస్తే వీరేం చేస్తారంటే దాన్ని మల్టిప్లై చేస్తారు, అడిషన్ కూడా కాదు, మల్టిప్లై చేసి
ఇంకా అధికమైన పన్ను ప్రజల నుండి వారు సేకరించి తర్వాత రోమా ప్రభుత్వం ఎంత అడుగుతా ఉన్నదో అంత మరలా వారు తీసుకెళ్ళి అక్కడ ఇస్తూ ఉన్నారు. వారికి చెప్పబడ్డ ఒక పని నిజంగా వారు ఏం చేస్తున్నారంటే అపనమ్మకత్వాన్ని వారి జీవితంలో కలిగి ఉండి నిజంగా దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తూ ఉన్నారు. కనుక ఇది సమభూమిగా చేయబడాలి. ఇది ఒక పల్లము, లేక ఇదొక లోతు. ఈ లోతు నిజంగా నింపబడాలి. అపనమ్మకత్వము అనేది నింపబడాలి. ఒకవేళ సేవకులంగా కానీ, ఒకవేళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరముగా కానీ, మనందరం కూడా దేవుడు మనకు అప్పచెప్పిన ప్రతి పనిలో నేను నమ్మకముగా ఉండగలిగితే నిజంగా అంతకంటే సంతోషము నిజంగా దేవునికి ఏది కూడా ఉండదు. ఎందుకంటే ఆయన ఈ లోకములో ఎవరిని చూస్తున్నాడంటే ఆయన నమ్మకముగా ఉండేవారి గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడని దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. కనుక ఒకవేళ నేను ఒక పనిని ఎంతగా చేశామని కాదు, కానీ ఎంత నమ్మకముగా చేశాము కదా. ఒకవేళ మన పరిచర్యలన్నీ కూడా మనం ముగించుకొని ఒక దినము యేసుక్రీస్తు ఆ యొక్క సింహాసనం ముందు నిలిచినప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, బల నమ్మకమైన మంచి దాసుడా కదా. నమ్మకత్వము దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ గాడ్ వైస్. ఆయన దీన్ని బేరీజు వేస్తూ ఉంటాడు కదా. నీవు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఉన్నతమైన వాటిని నేను నీకు అప్పగిస్తాను. నీవు ఇక్కడ కూడా నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా నిన్ను హెచ్చిస్తానని నిజంగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ కొంచెంలో నేను నమ్మకంగా లేకపోతే నీవు అనేకులను ఏలుటకు, నీవు అనేకులకు దీవెనకరంగా మారుటకు నిజంగా నీవే ఒక అడ్డు బండగా ఉంటా ఉన్నావేమో. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఇది నీ జీవితంలో ఒక ఎత్తు వంటిది, ఒక బండ వంటిది, ఒక కొండ వంటిది. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో నీవు దాన్ని ఢీకొట్టాలి. నీవు ఢీకొట్టి దాన్ని ఏం చేయాలి? సమభూమిగా చేయాలి. అపనమ్మకత్వమును తీసివేసుకోవాలి. అపనమ్మకత్వమును అందుకే సుంకరులకు ఇవ్వబడ్డ పని ఒకటి, వారు చేసే పని ఇంకొకటి. అందుకే ప్రభు వారితో అంటా ఉన్నాడు, మీకు ఒకవేళ నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ప్రజల నుండి తీసుకొని మీరు వారిని పీడించకూడదంటా ఉన్నాడు. సైనికులు 3వ అధ్యాయం 14వ వచనంలో సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరి. అందుకతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది యుండుడని వారితో చెప్పాను కదా. ఒకవేళ ఇక్కడ సైనికులు ఏం చేస్తూ ఉన్నారు? వారికి వచ్చే జీతం సరిపోతుందా వాళ్ళకి? సాధారణంగా జీతం అంతా ఎంత పెంచినా మనకు సరిపోదు కదా. ఎంత పెంచినా కూడా మనకు సరిపోదు. కానీ క్రైస్తవులంగా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, కంటెంట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కదా. నువ్వు దేవుని ఎంత ఉన్నతంగా ఆరాధించగలవంటే, ఒకవేళ నీవు సంతృప్తి కలిగి ఉండడంలోనే ఆ స్వచ్ఛమైన ఆరాధన ఉంటుందంట. దేవుడు ఏది ఇచ్చినా కూడా దానిలో సంతృప్తి కలిగి జీవించడం, ఇంకా ఆశ కలిగి ఉండడము మన జీవితంలో నిజంగా దేవుడు ఆ రీతిగా ఉండాలని కోరడం లేదు. ఇక్కడ సైనికులు ఏం చేస్తున్నారంటే, వారికి వచ్చే జీతం సరిపోతలేదు. ఏం చేయాలి మరి? ఎవరి మీదనో ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి వారి నుండి డబ్బులు వసూలు చేయాలి. వసూలు చేసి వారి జీవితంలో నిజంగా ఆ రీతిగా అక్రమముగా డబ్బును సంపాదించుకొని వారి యొక్క దురాశను వారు తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి వారితో బాప్తిస్మిచ్చి యోహాన్ అంటా ఉన్నాడు, మీ వంకర జీవితాన్ని ఏం చేయాలి? సక్రమంగా మార్చుకోనండి. ఆ వంకరతనమును ప్రభు అంగీకరించాడు. అందుకే ఆ సైనికులతో అంటా ఉన్నాడు, మీరు ఎవరిని బాధ పెట్టకయు అంటా ఉన్నాడు కదా. ఎన్నిసార్లు ఎంతమందిని బాధ పెడుతున్నాం కదా మనం. మీరు బాధ పెడతలేరా? మేమైతే కొన్నిసార్లు కఠినంగా దేవుని వాక్యం నుండి మాట్లాడి అనేకులను బాధ పెడతా ఉన్నాం కదా. చాలామంది సేవకులు నిజంగా సేవకులుగా ఉండడము, దేవుని వాక్యం బోధించడము నిజంగా ఇదొక పాపులారిటీ కాంటెస్ట్ కాదు కదా. దేవుని వాక్యం ఉండేది ఉన్నట్టుగా బోధిస్తే అందరూ మెచ్చుకుంటారమ్మా. ఈ పాస్టర్కి ఏం తెలుసు అంటారు కదా. ఆ రీతిగా ఒకవేళ నిజంగా అనేక మందిని మేము ఈ రకంగా బాధ పెట్టచ్చు, సత్యం చెప్పి బాధ పెట్టచ్చు. కానీ నిజంగా ఇక్కడ సైనికులు ఏం చేస్తున్నారంటే, ఎవరిని బాధ పెట్టకయో, ఎవరి మీదను అపనింద వేయకయో. ఈ సైనికులు ఏం చేస్తున్నారంటే నిందలు వేస్తూ ఉన్నారు. నిందలు వేసి వారి పబ్బమును గడుపుకుంటా ఉన్నారు. దయచేసి సైనికులారా, ప్రభు చెప్తున్నాడు, సైనికులారా ఇక చాలు, అపనిందలు వేయడం ఆపేయండి, అనేకులను బాధ పెట్టడం ఆపేయండి. ఎందుకంటే చాలాసార్లు మనం బాధ పెట్టేటప్పుడు వారు బాధపడుతున్న ఆ సమయంలో మనకి ఏదో ఒక రాక్షస ఆనందం అంటారు కదా, ఆ రాక్షస ఆనందం వస్తూ ఉంటుంది.
ఒకవేళ నూతన నిబంధనలో సౌలు అనే ఒక వ్యక్తి ఉండే. ఆ సౌలు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఇంటికి వెళుతూ ఉన్నాడు. ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తూ ఉన్నాడు, అనేకులను బాధపరుస్తూ ఉన్నాడు. క్రైస్తవులుగా ఉన్న వారందరినీ కూడా బాధ పెట్టి వారిని బయటికి ఈడ్చి వారిని ఏం చేస్తున్నాడు అంటే పర్సిక్యూట్ చేస్తూ ఉన్నాడు. వారిని ఒకవేళ కష్టం గుండా నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఒక దినము అనేకులను దమస్కు అనే మార్గమును ఆయన వెళుతా ఉన్న సమయంలో యేసుక్రీస్తు ఆ సౌలు అనే వ్యక్తిని దర్శించాడు. వ్యక్తిని దర్శించిన తర్వాత ఆ సౌలుతో యేసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే, సౌలా సౌలా నా బిడ్డలను ఎందుకు బాధ పెడుతున్నావు అన్నాడా? అందరూ చెప్పాలి. ఇది చలికాలం కనుక ఫ్యాన్స్ అన్నీ కూడా బంద్ చేశారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నది కనుక మాట్లాడాలి కదా. దేవుడు అన్న మాట ఏంటిది? సౌలా సౌలా నన్నెందుకు బాధ పెడతా ఉన్నావు, విసిగిస్తా ఉన్నావు. నీకు అర్థమైందా? ఇక్కడ ముచ్చట అర్థమైందా? నువ్వు ఒక క్రైస్తవుని బాధ పెడతా ఉన్నప్పుడు ఎవరిని బాధ పెడుతున్నావమ్మా? ఎవరిని కదా? తెలిసి బాధ పెడదామా? మరి తెలిసి ఇంకొక క్రైస్తవుని మనము బాధ పెడదామా? తెలిసి అపనింద వేద్దామా? తెలిసి వారి యొక్క నష్టమును మనం కోరుదామా? సౌలు అనుకున్నాడు వీరు ఎక్కడో ఇప్పుడు నూతనంగా పుట్టిన ఈ దేవుని గురించి మాట్లాడుతున్నారే, మేము తరతరముల నుండి యెహోవా గురించి వింటా ఉన్నాము, వీరు మాకు అడ్డుబండగా ఉన్నారని ఆయన అనేకులను వెళ్ళి బాధపరచడానికి, నష్టపెట్టడానికి ఆయన తలపెట్టిన సమయంలో దేవుడు అంటా ఉన్నాడు, చాలు సౌలా చాలు, నీవు నా బిడ్డలను లేక నన్ను హింసించింది చాలు అని దేవుడు ఆయనను దర్శిస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ ఈ దినము ఈ క్రిస్మస్ మాసంలో నువ్వు కొత్త బట్టలు కొనుక్కొని అవసరం లేదు. ఒక నిర్ణయం తీసుకో, నన్ను బట్టి ఎవ్వరు కూడా బాధపడకూడదు. నన్ను బట్టి ఎవ్వరు కూడా బాధపడకూడదు. ఒకవేళ ప్రత్యక్షంగా పరోక్షంగా బాధపడుతూ ఉంటారేమో, దట్ ఈస్ అన్కంట్రోలబుల్, దాన్ని మనం కంట్రోల్ చేయలేం. కానీ ప్రత్యక్షంగా నువ్వు బాలేవు అని, లేక వారి ఒకవేళ వైఖరిని మాట్లాడడం కానీ, లేక ఈ రీతిగా వీటన్నిటికీ మనం ఏం చేయాలి? స్వస్తి చెప్పాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే వారితో అంటా ఉన్నాడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిగా ఉండడని వారితో ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో చెప్పబడుతున్న మాటలన్నీ కూడా ఇవే. ఆయన అంటున్న మాట ఏంటంటే, ప్రతి లోయ ఎత్తు చేయవలను. నీ జీవితంలో ఏం లోయ ఉన్నదో, ఏ కష్టం ఉన్నదో, లేక ఏ బలహీనత నీ జీవితంలో ఉన్నదో దేవునికి నీకు యోగ్యముగా తెలుసు. ప్రభు ప్రాధేయపడుతున్నది ఏంటంటే, అమ్మ ఇక చాలు, దాన్ని నువ్వు పూర్తి చేయి, దాన్ని నువ్వు స్వస్తి చెప్పగలిగితే దేవుడు దాని ద్వారా మహిమపరచబడతా ఉంటాడు. కనుక ఈ రీతిగా దేవుడు తన ప్రజలను ఓదార్చాలని, ఆదరించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కనుక కింది మాటలో 40వ అధ్యాయంలో 2వ మాటని జ్ఞాపకం చేస్తాను. 10 నుండి 11 వచనాలలో అక్కడ యేసుక్రీస్తు గురించి ఇంకొక మాట రాయబడినది. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన చేయి ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రె కాపర్ల వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఇక్కడ రాబో మెస్సయ్య గురించి ఆయన ఓదార్చువాడు మాత్రమే కాదు, కానీ ఆయన ఎటువంటి వాడంటే తన ప్రజలను ఆయన మేపేవాడుగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. కనుక ఏ రీతిగా తన ప్రజలను ఓదార్చాలని ఇష్టపడుతున్నాడంటే, ఒక గొప్ప ఆదరణ మన జీవితంలో కలిగే గొప్ప ఆదరణ ఏంటంటే, నా పాపాలు క్షమించబడ్డాయి అని తెలుసుకోవడంలో ఉన్న ఆదరణ కంటే ఉన్నతమైన ఆదరణ ఇంకొకటి లేదు. కనుక ఆ రీతిగా దేవుడు వారిని ఆదరించాలని ఇష్టపడ్డాడు. రెండవ మాట ఏంటంటే, ఆ ప్రజలను ఆయన కాయుటకు ఆయన ఈ లోకంలోనికి వస్తున్నవాడుగా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరిచర్య చేసే దినాలలో ఆ ఇశ్రాయేలు జనాంగం అంతటినిగా చూస్తే వారు ఎలా కనిపిస్తున్నారంటే, కాపరి లేని గొర్రెల వలె వారు ఆయనకు కనిపిస్తూ ఉన్నారు. ఒక నిర్దేశించేవారు ఎవరు లేరు, ఒక సత్యము చెప్పేవారు ఎవరు లేరు, ఒక సన్మార్గమందు నడిపించేవారు ఎవరు లేరు, ఒకరు సత్యం కొరకు నిలబడేవారు ఎవరు కూడా లేరు. ఎవరికి ఇష్టం వచ్చినది వారు చేయడము ఇశ్రాయేలు జనాంగంలో మనకు అనిపిస్తున్నది. ఒకవేళ పాత నిబంధన కాలంలో, న్యాయాధిపతుల కాలంలో రాయబడుతున్న మాట ఏంటంటే, ఆ కాలంలో వారికి రాజు లేడు గనుక ఎవరికి
ఇష్టము వచ్చినట్టుగా వారు వెళుతూ ఉన్నారు. అంటే ఒక క్రమము లేదు, ఒక క్రమము లేదు, ఒక పద్ధతి లేదు, ఒక విధానము లేదు, ఒక దిశ నిర్దేశించేవారు, ఒక సరైన నాయకత్వము లేదు. అందుకే ఆ ప్రజలను చూసి దేవుడు అంటా ఉన్నాడు, ఆయన ఏమనంటా ఉన్నాడు అంటే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనించుకొని ఆయన మోయును. కనుక యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఒక గొప్ప గొర్రెల కాపరి వలె ఆయన ఈ లోకంలోనికి రాబోతా ఉన్నాడు. చెదిరిపోయిన ఆ గొర్రెలందరినీ కూడా ఆయన ఏం చేస్తానంటే సమకూరుస్తూ ఉన్నాడు. సమకూర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఒకవేళ అందుకే తప్పిపోయిన ఆ గొర్రె ఉపమానం గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్న మాట ఏంటంటే, 99 గొర్రెలు ఇక్కడ ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది, 99 ఉన్నాయి కదా అని ఆయన సంతోషించడం లేదు. కానీ ఆయన ఏం చేశాడంటే ఆ ఒక్క గొర్రె నిమిత్తము ఆయన ఆలోచన ఉంటా ఉన్నది. ఆయన వెళ్ళి దానిని వెదకి మరలా రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చడానికి, సమకూర్చడానికి, మరలా దేవుని సన్మార్గమందు వారిని నడిపించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి ఆయన వస్తున్న వాడుగా మనం చూస్తున్నాం. కనుక ఒకవేళ మన జీవితాలలో ఎక్కడైనా తప్పిపోయిన పరిస్థితులు ఉన్నట్లయితే, తప్పిపోయిన విధానములు ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఈ యొక్క క్రిస్మస్ మాసంలో వాటన్నిటిని మనం సరి చేసుకోవడానికి, ఆయన మందలోనికి మరలా చేర్చబడడానికి నీవు నేను ఇష్టపడాలి. అనేక మంది చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మేము మందిరానికి వస్తే మమ్మల్ని పట్టించుకునే వారు ఎవరు లేరు, మేము మందిరానికి వస్తే మమ్మల్ని రికగ్నైజ్ చేసేవారు ఎవరు లేరు, మా గురించి మాట్లాడేవారు ఎవరు లేరు, కనుక మమ్మల్ని కనీసము జ్ఞాపకం చేసుకునే వారు ఎవరు లేరు అంటాడు. కానీ ఇక్కడ మనుషుల గురించి కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారే అంటా ఉన్నాడు, నేను మిమ్మును మేపుటకు నేను ఇష్టపడతా ఉన్నాను, నేను మీ గొర్రెల కాపరిగా. అందుకే 11వ వచనంలో గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపుటకు ఈ లోకంలోనికి వస్తా ఉన్నాడు. అమ్మా, నువ్వు యేసుక్రీస్తును చూడాలి. యేసుక్రీస్తులో ఏదైనా లోపం ఉంటే నీవు మందిరాన్ని విడిచిపెట్టాలి. యేసుక్రీస్తులో లోపం ఉంటే, కానీ మనుషులలో లోపం ఉంటే నువ్వెన్నడూ కూడా తగ్గి వెళ్ళిపోవడానికి లేదు. ఎందుకంటే మనుషులు బలహీనులు. మనుషులు ఈ దినము నిన్ను బలహీనపరుస్తారు, అదే మనుషులు రేపు నిన్ను భుజం మీద ఎత్తుకుంటారు. దేవుడు పరిస్థితులు మారుస్తాడు, అన్నీ కూడా ఆయన తలకిందులు చేస్తూ ఉంటాడు. కానీ నేను చూడవలసింది ఏమనంటే, ఆ ప్రధాన కాపరి అయిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిని. ఎన్నడైనా యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవేళ నీ ముఖం బాగలేదన్నాడా? అనే వరకు నువ్వు మందిరంలో కూర్చోవాలి అంటాడా? అన్నాడు. ఎప్పుడైనా కూడా నీ కుటుంబము ఈ మందిరానికి అవసరం లేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైనా అన్నాడా? ఒకవేళ కాపర్లుగా మేము అంటాం కావచ్చు, పెద్దలు అంటారు కావచ్చు, ఇంకెవరైనా అంటారు కావచ్చు, మీ సహోదరులు అంటారు కావచ్చు, మేము మారుతాం, మరలా దేవుడే మారుస్తాడు. కానీ యేసుక్రీస్తు నిన్ను వెళ్ళిపోమ్మా, నీతోని ఈ మందిరానికి కానీ ఈ క్రైస్తవ్యానికి కానీ ఒరిగేది ఏమీ లేదన్నప్పుడు నువ్వు యేసుక్రీస్తుని విడిచిపెట్టి వెళ్ళాలి. అంతవరకు యూ షుడ్ నాట్ ఫైండ్ ఎనీ రీజన్ దట్ యూ షుడ్ స్టే అవే ఫ్రమ్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. దేవుని మందిరం నుండి నీవు ఏ కారణము చేత కూడా వెనుకంజ వేయడానికి లేదు. కనుక ఈ దినము, ఈ యొక్క క్రిస్మస్ మాసము ఏ రీతిగా ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడంటే, చెదిరిపోయిన వారందరూ కూడా మరలా సమకూర్చబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆగిపోయిన వారందరూ కూడా మరలా సమకూర్చబడాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. కనుక ఒకవేళ ఆ నూతన నిబంధన నుండి పాత నిబంధన నూతన నిబంధనకు వచ్చే ఆ క్రమంలో ఒక పెద్ద సమస్య ఉండే. ఆ సమస్య ఏంటంటే, ఈ యూదులు వారికున్న ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు మావాడే అనుకున్నారు. యేసుక్రీస్తు మావాడే గనుక ఈ రక్షణ మాదే, ఈ మందిరం మాదే, సమస్తం మావే 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 అనుకున్నారు. కానీ అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో దేవుడు పేతురుతో నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు, నాయనా, యేసుక్రీస్తు కేవలము నీవాడు కాదు, ఆయన అందరివాడు, ఆయన అందరివాడు. ఆయన అందుకే ఆ దూత ప్రకటించేటప్పుడు కూడా ఆ దూత ప్రకటన ఏ రీతిగా ఉన్నదంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము కదా. కేవలము ఎన్నో సంవత్సరాల నుండి ఈ మందిరంలో పాతికిపోయిన నీకు ఆయన ఎంత దేవుడో, ఇప్పుడిప్పుడే ఈ మందిరంలోనికి వస్తున్న, ఇప్పుడిప్పుడే క్రైస్తవ్యంలోకి వచ్చిన ఆ వ్యక్తులకు కూడా ఆయన అంతే దేవుడు అన్న మాట నీవు గమనించాలి. అందుకే పేతురు మనసు మార్చుకోవాల్సి వచ్చింది. ఏంటంటే, నావాడు పోయి అందరివాడు ఆయన అందరివాడు అని ఆయన అర్థము చేసుకున్నట్టుకు దేవుడు ఆయన హృదయంలో కార్యము చేయాల్సిన అవసరం వస్తూ ఉన్నది. కనుక ఈ దినము అనేక సంవత్సరాలుగా ఈ మందిరంలో ఉంటున్న నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నీవు ఎంతగా దీవించబడ్డావో, నీ కుటుంబం ఎంతగా దీవించబడ్డావో,
దీవించబడ్డదో నిన్ను బట్టి ఇంకా అనేకులను దేవుడు దీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు గనుక నిన్ను దాని కొరకు ఒక సాధనముగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. కనుక నీ చేతులు ఎల్లవేళలా స్వాగతించే చేతులుగా ఉండాలి, ఆహ్వానించే చేతులుగా ఉండాలి, ఆదరించేవారుగా ఉండాలి. ఒకవేళ వారు ఈ మందిరంలోనికి వచ్చినప్పుడు ఆదరించబడాలి, నెమ్మదిని పొందాలి, సమాధానమును పొందాలి, శాంతిని పొందాలి. కనుక ఇది మా కుటుంబము అన్న భావన వారిలో రగలాలి. ఇది కదా ప్రభు కోరుకునేది కదా. ఎన్నో గొప్ప కార్యాలు మనం చేస్తూ ఉన్నాము. ప్రభు కోరేది దయతో ఈ యొక్క మాసంలో మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఆయన తన బాహువుతో గొర్రెపిల్లలందరినీ కూడా సమకూరుస్తూ ఉన్నాడు. నీకు ఇష్టం లేని ఒక గొర్రెపిల్లని దేవుడు సమకూర్చడానికో ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు అప్పుడు? దేవుడు నీకు ఇష్టం లేని ఒక వ్యక్తిని మరలా దేవుని మందిరంలోనికి నడిపించి ఆయనను బలపరచడానికి ఒకవేళ దేవుడు పూనుకున్నాడు అనుకో, నేను ఆ మనసులో ఏ రీతిగా ఉండాలంటే అటువంటి వ్యక్తులను కూడా నీవు నన్ను అంగీకరించి నిజంగా దేవుని మందిరంలో దేవుని ఒకవేళ సహవాసంలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరత ఉన్నది అని నీవు నన్ను గమనించాలి. పేతురు ఏ రీతిగా అయితే తన మనస్సును మార్చుకొని కొర్నేలు ఇంటికి వెళ్ళాడో ఈ దినం నీవు నేను ఆ మనస్సును మార్చుకోవాలి. నా వాడు మాత్రమే కాదు అందరి వాడు అన్నట్టుగా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గురించి రాయబడుతున్న మాట ఏంటంటే ఆయన చెదిరిపోయిన ఆ గొర్రెలను కూర్చడానికి ఆయన వస్తున్న దేవుడిగా కనిపిస్తా ఉన్నాడు. అందుకే ఇశ్రాయేలు జనాంగముల యుద్ధకు తన ప్రజలను పంపిస్తా ఉన్నప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో చెదిరిపోయిన ఇశ్రాయేలు ఇంటిలోనికే నేను పంపబడి ఉన్నాను కనుక మీరు వెళ్ళి ఇశ్రాయేలు ఒకవేళ యూదుల మధ్యలోనే మీరు పరిచర్య చేయండి అని వారికి ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాడు. కనుక ఆయన కాపరిగా సమకూర్చడం మాత్రమే కాదు, కానీ ఆయన రొమ్మున ఆనించుకొని ఆయన మోసే దేవుడిగా కూడా ఈ దినము కనిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినము నా జీవితంలో నన్ను ఆదరించేవారు లేరు, నన్ను బలపరిచేవారు లేరు, నా గురించి ఆలోచన చేసేవారు లేరు అని నిజంగా ఒకవేళ నీవు దేవునికి దూరంగా ఉన్నట్లయితే ప్రభు మరొక మారు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, అమ్మా నిన్ను మోయుటకు నేను సిద్ధంగా ఉన్నాను, నిన్ను భరించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ నిన్ను భరించుటకు ఈ లోకంలో ఎవరికి ఇష్టం లేదేమో, కానీ నేను నిన్ను సృజించాను కాబట్టి నేను నిన్ను చంకబెట్టుకుంటాను. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొనివాడను నేనే. బహుశా నీ కుటుంబానికి నువ్వు బరువు కావచ్చు, ఇంకా అనేకులకు బరువు కావచ్చు, కానీ నీ కాపరి అయినా నాకు నువ్వెన్నడూ బరువు కాదు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నిన్ను రొమ్మున ఆనించుకొని మోయుటకు నేను సిద్ధంగా ఉన్నాను. ఆయన ప్రేమను ఈ దినము నీవు జ్ఞాపకం చేసుకొని ఆయనను హత్తుకొని ఈ మాసమంతా కూడా నీవు జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అందుకే ఆయన ఇంకొక మాట కూడా అంటా ఉన్నాడు, చూడండి, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించుటకు ఆయన తీర్మానం చేసుకున్నాడు. కనుక ఈ లోకంలోనికి రావడంలో ఆయన అనేకుల గురించి ఆలోచన చేసి ఆయన అంటున్న మాట ఏంటంటే ఈ ప్రజలను నడిపించుటకు, ఈ ప్రజలను ఆ యొక్క ఇశ్రాయేలు ఒకవేళ ఆ యొక్క పరలోక రాజ్యంలోనికి ఆ దేవుని సన్నిధిలోనికి వారు వచ్చేంత వరకు కూడా నడిపించుటకు నేను ఇష్టపడుతున్న వాడనని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే మాటలు మనకు యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన ఒక మంచి గొర్రెల కాపరియో ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక మాట చూద్దామా, 7, 8, 9 వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, గొర్రెలు పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయిచుండును. దొంగతనమును, హత్యను, నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు లోకంలోనికి ఎందుకు వస్తానంటే నీకు నాకు జీవము లేని నన్ను ఆయన జీవంతో నింపుటకు, ఆయన నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో ఆయన ప్రాణమును అర్పించుటకు ఆయన వస్తూ ఉన్నాడు. మంచి 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అంటా ఉన్నాడు. కనుక ప్రాణం పెట్టుటకు ఆయన ఈ లోకంలోనికి ఒక గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, ప్రాణం పెట్టే కాపరిగా, నిన్ను ఇష్టపడే కాపరిగా, నిన్ను మోసే కాపరిగా, నిన్ను సమకూర్చే కాపరిగా, నిన్ను భరించే కాపరిగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు అన్న మాట మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఒకవేళ హెజ్కేలు గ్రంథంలో ఇంకొక మాట మనం చూసాం, 34వ అధ్యాయము 11వ వచనంలో ఆయన ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెదికి వాటిని కనుగొందును. తమ గొర్రెలు
తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాటిని వెదుకున్నట్లు నేను నా గొర్రెలను వెదికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయాను అక్కడి నుండి నేను వాటిని తెప్పించి ఆయా జనముల నుండి వాటిని తోడుకుని వచ్చి ఆయా దేశం నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల మీదను దేశమందున సకలమైన కాపురపు స్థలముల యందును వాటిని మేపుదును. నేను మంచి మేతగల చోట వాటిని మేపుదును. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును. ఇశ్రాయేలు పర్వతం మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభు యెహోవా వాక్కు. కనుక ఎంతగా దేవుడు తన ప్రజలను మరలా సమకూర్చాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒక కాపరిగా ఆ ప్రతి విశ్వాసిని, ప్రతి గొర్రెను ఆయన బలపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడో ఒకసారి ఆలోచన చేసుకుందాం. కనుక ఆ ప్రధాన కాపరి వైపు మనం ఎల్లవేళలా చూస్తూ మనం ముందు కొనసాగాలని మా యొక్క ప్రార్థన ఉంటాను. చివరిగా ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకవేళ యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12 నుండి 31వ వచనాలన్నీ కూడా ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన కేవలం తన ప్రజలను ఓదార్చుటకు మాత్రమే కాదు, తన ప్రజలను కాయుటకు మాత్రమే కాదు, కానీ తన ప్రజలకు సహాయకుడిగా ఉండుటకు ఈ లోకంలోనికి వస్తున్నవాడుగా మనం చూస్తాను. కనుక దేవుని సహాయం కనుక మన జీవితంలో లేకపోతే మనం ఎంత బలహీనలమో ఈ 40వ అధ్యాయం మన జ్ఞాపకం చేస్తాను. మన గురించి ఒకవేళ మన సాక్ష్యము చెప్తాను. ఒక మాట చూద్దామా? 6వ వచనము, 40వ అధ్యాయం 6వ వచనము. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చున్నాడు. నేనేమి ప్రకటించమని మరి ఒకడు అడుగుచున్నాడు. ఏం ప్రకటించాలంటే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, గడ్డి వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది కదా. మన గురించి బైబిల్ చెప్తున్న సాక్ష్యం ఏందమ్మా? మనమందరం ఎవరము? గడ్డి కదా. గడ్డి వలె ఉన్నాము. తర్వాత మన అందమంతయు అడవి పువ్వు వలె ఉంటా ఉన్నది. ఇది మన పరిస్థితి. 15 నుండి 17 వచనాలలో ఇంకా మాట్లాడుతున్నాడు. జనములు చేదు నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువలే ఉన్నది కదా. అంటే ఎంత బలహీనులమో నిజంగా ఇక్కడ దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. 16వ వచనంలో సమిధులకు లెబనోను చాలకపోవును, దహన బలికి దాని పశువులు చాలవు, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. అంటే మన పరిస్థితి అర్థమవుతా ఉన్నదా కదా. ఈ లోకంలో మనం ఎంతో ఉన్నతమైన వారమని మనం అనుకుంటా ఉన్నాం, కానీ ఒకవేళ దేవుని దృష్టిలో నన్ను ఒకవేళ దేవుడు చూడగలిగితే ఆయన అంటా ఉన్నాడు, బహుశా మనం గడ్డి వంటి వారము, అడవి పువ్వు వంటి వారము, త్రాసు మీద ధూళి వంటి వారము, ఒకవేళ ఆ చేదాడుతో నుండి జారిపోయే ఒక నీటి బిందువు వంటి వారము. తర్వాత ఈ జనములన్నీ కూడా, సమస్త జనములు అన్ని కలగట్టి చూసినప్పటికీ కూడా ఆయన ముందు అసలు ఎవరు లేనట్టుగానే కనిపిస్తూ ఉన్నారు. ఆయన దృష్టికి అభావముగాను శూన్యముగాను నీవు నేనున్నట్టుగా మనం 21వ వచనం చూద్దామా? మీకు తెలియదా, మీరు వినలేదా, మొదటి నుండి ఎవరు మీతో చెప్పలేదా? ఒకవేళ 22వ వచనం, ఆయన భూమండలం మీద ఆసురుడై ఉన్నాడు, దాని నివాసులు ఎలా ఉన్నారంట? మిడతల వలె కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరచెను. ఒకవేళ మనం ఆలోచన చేసుకోగలిగితే ఈ మాటలన్నీ కూడా యెషయా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, మీరు మిడతల వలె ఉన్నప్పటికీ, త్రాసు మీద ధూళి వలె ఉన్నప్పటికీ, ఒకవేళ మీరు ఆ చేదాడు నుండి జారిపోయే ఒక బిందు వలె మీరు ఉన్నప్పటికీ, మీరు గడ్డి పువ్వు వలె ఉన్నప్పటికీ, మీ అందమంతా కూడా గడ్డి పువ్వు వలె ఉన్నప్పటికీ, నిజంగా ఈ దినము ఈ యొక్క క్రిస్మస్ మాసములో మనం జ్ఞాపకము చేసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఇంతటి బలహీనతల చేత నిండి ఉన్న ఈ మానవాళిని ఆయన సహాయకుడిగా ఉండుటకు ఆయన ఈ లోకంలోనికి వస్తున్నవాడిగా మనం చూస్తున్నాము. కనుక ఒకవేళ త్రాసు మీద ధూళిని ఎవరైనా పట్టించుకుంటారా? దానికంత ఇంపార్టెన్స్ నీవని ఇస్తామా? ఒకవేళ బకెట్ నుండి జారిపోయే ఆ బిందువులు, మీనింగ్ ఒక డ్రాప్లెట్స్ ఆఫ్ వాటర్ కింద పడిపోతా ఉంటే, అమ్మో ఒక డ్రాప్లెట్ కింద పడిపోయిందని దానికి అంత మనం ప్రాధాన్యతను మనం ఇస్తామా?
ఎవరం కూడా మేము గడ్డికి అంత ప్రాధాన్యత ఇవ్వము. ఒకవేళ గడ్డి పువ్వుకి కూడా అంత ప్రాధాన్యత మనుషులమైన మనమే ఇవ్వము. మనమే గడ్డి అయినా మనం ఇంకా గడ్డికి ఏ ప్రాధాన్యత ఇవ్వము. కానీ దేవుని ఆలోచనలో, క్రిస్మస్లో ఉన్న ఆలోచన ఏంటంటే, ఇటువంటి గడ్డి అయిన నిన్ను నన్ను ఆయన బలపరచుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. నీకు నాకు ఒక విలువను చేకూర్చుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. అవును, ఆయన లేకుండా నీవు నన్ను గంటి వంటి వారమే. కానీ ఆయన ఉన్నప్పుడు, ఆయన మన జీవితంలో ఉన్నప్పుడు, ఆయన మన పక్షంలో ఉన్నప్పుడు మనము ఉన్నతమైన వారము అని ఈ యొక్క వాక్య భాగం ద్వారా యెషయా వీరికి జ్ఞాపకం చేస్తాడు కదా. ఒకవేళ 12వ వచనం చూద్దామా, ఆయన ఒకవేళ మన బలహీనతలో ఆయన ఏ రీతిగా ఉంటా ఉన్నాడు. 13వ వచనంలో, యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు, ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు అన్న మాట చూస్తున్నాము. ఇదంతా కంక్లూజన్లో 25 ఒకటి చదువుకుందాం. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడును సృజించను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచిన వాడు కదా అని చెబుతూ 27వ వచనంలో యాకోబు అంటున్న మాట చూడండి. నా మార్గములు యెహోవాకు మరుగైనది, నాకు న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదని నీవేళ అనుకుంటున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగూ చెప్పుచున్నావు, నీకు తెలియదా, నీకు వినబడలేదా? భూ దిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలేడు, ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఎవరు? ఆయనే. ఈ ధూళికి బలమిచ్చింది ఆయనే, ఈ గడ్డికి విలువను చేకూర్చింది ఆయనే. ఒకవేళ ఈ లోకంలో అతి బలహీనమైన పరిస్థితిలో ఉన్న మనలను ఈ దినము బలపరిచింది ఆయనే. అందుకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకే ఇశ్రాయేలు జనాంగంతో మీరు చెప్పండి, ఆమె దుఃఖ దినములు సమాప్తమాయను అని చెప్పండి అని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకే అంటున్నాడు చూడండి, ఒకవేళ ఆయన సొమ్మసిల్లడు అల్యడు, జ్ఞానులు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టులుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు కదా. గడ్డి పువ్వుకు ఎవరైనా బలము చేకూర్చగలుగుతారా? అది ఆయనకే సాధ్యము, అది ఆయనకే సాధ్యము. ఒకవేళ విలువ లేకుండా పడిపోయే ఆ బిందువుకి ఎవరైనా విలువను చేకూర్చగలిగారంటే ఆయనే, యేసుక్రీస్తు ప్రభువు వారు తప్ప ఆ బిందువుకి నిజంగా ఎవరు కూడా విలువను చేకూర్చలేరు. అందుకే అని అంటా ఉన్నాడు చూడండి, ఒకవేళ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురు, వారు పక్షి రాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అన్నమాట మనము చూస్తున్నాము. కనుక ఈ యొక్క అధ్యాయంలో ఈ మాటలు ఎందుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే, మన ప్రతి బలహీనతలను ఆయన బలపరిచి మనకు విలువను చేకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు క్రిస్మస్ నాడు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా మనం చూస్తా ఉన్నాము. కనుక క్రీస్తు లేకుండా గడ్డివారమే, కానీ క్రీస్తుతో మనం గడ్డివారము కాదు. క్రీస్తు లేకుండా మనం గుడ్డివారము కావచ్చు, కానీ క్రీస్తును కలిగిన వారము కలిగిన తర్వాత క్రీస్తు మన జీవితంలో ఎప్పుడైతే వస్తా ఉన్నాడో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతూ ఉన్నామో, ఎప్పుడైతే ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నామో, మన విలువ ఉన్నతముగా పెరిగిపోతా ఉన్నది. ఆ విలువ ఒకటి చెప్పి నేను చదివి ముగిస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము నాకు చాలా ఇష్టమైన మాట ఇది. ఈ మాట చదివినప్పుడెల్లను నిజంగా దేవుడు ఎంతగా ఈ గడ్డి అడవి పువ్వుకు దేవుడు విలువను చేకూర్చాడో మనకు కనిపిస్తూ ఉన్నది. 11వ వచనం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇక్కడ ఒక పాపికి ఉన్న విలువ ఏంటంటే, ఒక పాపి రక్షింపబడుటకు, ఒక పాపి, ఒక అడవి పువ్వు, ఒక గడ్డి, ఒక బిందువు, ఒక త్రాసు మీద దూలి రక్షింపబడుటకు ఆయన తన సొంత కుమారుని కూడా ఆ కల్వరి సిలువలో ఆయన చంపుటకు, నష్టపరచుటకు, ఆయన చేతిని విడిచిపెట్టుటకు ఆయన ఇష్టపడ్డ దేవుడు. అంతగా విలువను చేకూర్చుటకు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. దేవుడు నిజంగా ఈ మాటల చేత మనందరినీ కూడా ఆదరించి బలపరచాలని నా యొక్క ప్రార్థన ఉంటా ఉన్నది. కనుక నిజంగా అనేకులు ఏదో ఆచారపూర్వకంగా ఆచరిస్తున్నట్టుగా మనం కూడా ఈ క్రిస్మస్ని ఆచరించడానికి లేదు కదా. ఇప్పుడు అనేక సంవత్సరాలుగా మా పితరులు ఇది చేస్తూ ఉన్నారంటే కనుక ఒకవేళ మీ పితరులు బైబిల్ ప్రకారం చేస్తే చేయండి. ఒకవేళ ఆ కార్యము బైబిల్కి విరుద్ధంగా ఉన్నట్లయితే దాన్ని మనం విడిచిపెట్టడము మంచిది. యెహోవా మన మధ్యలో ఆయన మహిమపరచబడాలంటే, ఆయన ఒకవేళ బయలుపరచబడాలంటే ప్రతి లోయ ఎత్తు
చేయబడాలి. ప్రతి పర్వతము, ప్రతి కొండ అది అణచబడాలి. వంకరవి చక్కగా ఉండాలి, కరుకైనవి సమముగా చేయబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఈ రీతిగా తన ప్రజలను ఓదార్చుటకు, తన ప్రజలను ఒకవేళ చెదిరిపోయిన ఆ గొర్రెలను మరలా మేపుటకు, మరలా వారి కాపరిగా ఉండుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. బలహీనులైన, విలువలేని మనకు ఒక గొప్ప విలువను ఆయన చేకూర్చుటకు ఈ లోకంలోనికి వచ్చాడు. కనుక ఈ దినము ఆయన గురించి బోధించేంత, ఆయన గురించి మాట్లాడేంత విలువ మాకెక్కడిది? ఆయన గురించి నిలబడేంత ఒకవేళ విలువ మాకెక్కడిది? ఆయన ఇట్ ఈస్ గాడ్. దేవుడు నిజంగా ఆ విలువను చేకూర్చేది ఆయన, ఆ శక్తినిచ్చేది ఆయన, బలాన్ని చేకూర్చేది ఆయన. ఈ దినము నీకు నాకు కూడా సొమ్మసిలిన పరిస్థితుల్లో మనము నిజంగా నన్ను బలపరిచేది ఆయన. భక్తిహీనులు ఒకవేళ శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు ఆయనే అన్నమాట మనం చూస్తాం. ఈ రీతిగా నిజంగా మన సంఘమును ఇంకా దేవుడు దీవించి ఆయన కాపరత్వము కిందికి మనందరము రాగలిగితే, ఆయన అధికారం కిందికి మనందరం రాగలిగితే నిజంగా దేవుడు ఎంతగా సంతోషిస్తూ ఉంటాడు. ఈ యొక్క క్రిస్మస్ మాసంలో, ఈ క్రిస్మస్ మాసము మనది కాదు, ఒకవేళ మన కుటుంబాలది కాదు, ఇది ఆయనది. ఆయనను ఘనపరిచి ఆయన కొరకు లోకంలో మనం జీవించి యోగ్యులముగా ఆయన రాజ్యంలో మనందరం చేరాలని దేవుని సేవకులంగా మా ప్రార్థన ఏంటో అనేది కృప మెండుగా మనకు దయచేసి దేవుడు బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకే వందనాలు. అవును ప్రభా, నీ రాక ఎంతగా మా జీవితాలను ప్రభావితం చేసిందో ప్రభా. ప్రవచనాత్మకంగా మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంకే నీకు వందనాలు తండ్రి. ఆదరణ లేని నీ ప్రజలను, ఓదార్పు లేని నీ ప్రజలను ఆదరించుటకు తండ్రి, ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన విధానంకే నీకు వందనాలు తండ్రి. ప్రభా, బలహీనంగా ఉన్న నీ ప్రజలమైన మమ్మను బలపరచుటకు, విలువలేని మాకు విలువను చేకూర్చుటకు, ధూళి వంటి మమ్మను తండ్రి ప్రేమించి తండ్రి మా కొరకు ప్రాణం పెట్టుటకు కూడా నువ్వు ఇష్టపడ్డ దేవుడు. అందుకే నీకు వందనా చెల్లిస్తున్నాం నాయన తండ్రి. నీకు స్తోత్రాలు. మా శక్తిహీనతలో, బలహీనతలో ప్రభా తండ్రి మీరు మమ్మను బలపరుస్తున్న విధానానికి నీకు స్తోత్రాలు ప్రభా. కాపరి లేక తండ్రి ప్రభా ఒక దిశ నిర్దేశాలు చెప్పలేని పరిస్థితిలో తండ్రి ప్రభా, మరి దిశ లేని పరిస్థితిలో ఉన్న మా అందరినీ కూడా తండ్రి కాయుటకు తండ్రి నీవు ఇష్టపడి ఒక గొప్ప గొర్రెల కాపరిగా, ఒక మంచి గొర్రెల కాపరిగా, ప్రాణం పెట్టే కాపరిగా, ఆదరించే కాపరిగా, మోసే కాపరిగా, బలపరిచే కాపరిగా, సమకూర్చే కాపరిగా తండ్రి మా జీవితంలో మీరు ఉన్నందుకే నీకు వందనాలు. అవును తండ్రి, నీవు మా జీవితంలో ఉండగా ఈ లోకంలో ఏది కూడా మాకు